సో మరి నెక్స్ట్ ఏ రెసిపీ చేసి చూపించబోతున్నారు? కాల్చిన వంకాయ పులుసు. కాల్చిన వంకాయ పులుసు. ఎస్, వంకాయ పులుసు నార్మల్. ఇది కాల్చి డిఫరెంట్గా చేస్తాను, వెరైటీ టేస్ట్ వస్తుందని. ఓకే, అంటే అచ్చమైన ఆంధ్ర వంటకం. ఎస్, 100% 100. ఓకే, ఆంధ్ర వంట. ఓకే, కాల్చిన వంకాయ పులుసు. అవును. తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? వంకాయలు, టమాటా ముక్కలు, కారపొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు పులుసు, బెల్లం. స్టార్ట్ చేద్దామా చేయడం? ఓకే, సో ఆ స్టార్ట్ చేసే ముందు నేను చిన్న కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటది? నీకు అది ఇదే అర్థం కాలేదా? నీ పేరు హాసిని కదా, నీ నవ్వు కూడా అంత అందంగా ఉంది. ఓ, థ్యాంక్ యూ సో మచ్. మీ నవ్వు చాలా బాగుంది, నా నవ్వు నార్మల్. మీ మమ్మీ వాళ్ళు పేరుకు తగ్గట్టుగా పెట్టారు, అంటే నీ నవ్వుకు తగ్గట్టుగా నీ పేరుంది హాసిని. చక్కని నవ్వు. ఓకే, ఆ బొమ్మరిల్లులో నీ పేరేనా వాళ్ళు పెట్టింది? వాడేసుకున్నారు. ఇక్కడ నన్నే మోసేస్తున్నారు. ఓకే, మరి మనం స్టార్ట్ చేద్దామా? ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగిస్తే నేను వంట ప్రారంభిస్తాను. డెఫినెట్గా. సో ఇట్స్ మై ప్లెజర్ స్టవ్ వెలిగించడం. వంకాయ దీన్ని మనం కాల్చుకోవాలి. సో స్టవ్ మీద చక్కగా ఇలా పెట్టేసుకుని కాల్చుకోవడం. పెట్టుకుంటే వంకాయలు కాలుతాయి. ఓకే, వంకాయలు కాయిపోయాయి. ఇంక మనం వీటి పొట్టు తీసుకుందామా? స్టవ్ ఆపేస్తారా? స్టవ్ ఆపేనా? సో పొట్టు తీసేసి చెప్తాను తినబోతూ రుచులు ఎందుకు. ఎస్, నాకు నిజంగానే కాల్చిన వంకాయతో కర్రీ అనగానే కొంచెం కొత్తగానే అనిపించి డౌట్లు వస్తున్నాయి బాగా. మరి తిండిలా ఉంది కదా, పొట్టు తీసేసుకోవాలి మనం. ఆహా ఏమి రుచి అనరామై మరుచి. చూడండి, నేను పాడేస్తున్నాను, తర్వాత పాట మీరు పాడండి. తర్వాత కూరలలో రాజా ఎవరండి, అదన్నా చెప్పండి. ఏది వంకాయనా? కదా. సో ఇది పొట్టు తీసేసుకున్నాం కదా, సో దీన్ని కొంచెం తీసుకొని బౌల్లోకి వేసుకుందాం. గుత్తి వంకాయలు అనగానే టేస్ట్ నిజంగానే నోరు ఉంటుంది అందరికీ. ఇంకా మీరు ఇండస్ట్రీకి అసలు ఎలా ఎంట్రీ ఇవ్వడం జరిగింది? ఇండస్ట్రీకి నేను ఎంట్రీ ఇచ్చి నియర్లీ 15 years అవుతుంది. ఓకే, ఫస్ట్ మూవీసేనా? ఫస్ట్ చెప్పాను కదా, వైఫ్ ఆఫ్ వరప్రసాద్ అని, ఆ మూవీలో యాక్ట్ చేశాను జేడి చక్రవర్తికి పేరుగా. సో ఆ తర్వాత సీరియల్స్లోకి ఎంటర్ అయ్యాను. సీరియల్స్ నుంచి ఇంకా అలా 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 అన్ని క్యారెక్టర్స్, అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మధ్యలో మూవీస్ చేశాను. నేను ఎక్కువ మైథలాజికల్ గెటప్స్ కొంచెం చేశాను. అది చేస్తూ ఒకసారి ఏమైంది, మైథలాజికల్ గెటప్ చేస్తూ అంటే డ్రగ్ అడిక్ట్ అమ్మాయి క్యారెక్టర్ ఏదో చేశాను. చేస్తే ఒక ఆవిడ రోడ్డు మీద పట్టుకొని ఇలా తిప్పేసి, నీకు అది బుద్ధి ఉందా అలాంటి క్యారెక్టర్లు చేస్తేందుకు అని తిట్టేసింది నన్ను. ఇవాడు రియాక్షన్ బాగుంది, కానీ నా ప్రొఫెషన్ అది, నేను ఆల్ క్యారెక్టర్స్ చేస్తేనే కదా నాకు గుర్తింపు. మనకు అన్ని చేస్తేనే మనకు సాటిస్ఫాక్షన్. ఆ అమ్మవారి గెటప్కి అలా ఫీల్ అయిపోయింది ఆవిడ, నిజంగా అమ్మవారు అన్నట్టుగా. ఓకే, మనం దీన్ని పొట్టంతా తీసేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు స్మాష్ చేసుకోవాలి. ఇలాగా చేసుకున్నాక ఈ టమాటా ముక్కలుగా చేసుకున్నది ఉంది కదా, అది కూడా ఇందులో కలిపేయాలి. సో ఇదంతా ఇలా కలిపేసుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ప్యాన్ హీట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేయాలి. సో వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్, అందులో మీకు ఆఫర్ ఎలా వచ్చింది? అందులో నేను సీరియల్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు చూసి ఒక మూవీ చేస్తున్నాము, అందులో యాక్ట్ చేస్తారా అని అడగడం జరిగింది. సో యాక్సెప్ట్ చేసి మూవీ చేశాను. అదంతా అలా రన్ అయింది. తర్వాత గ్యాప్ తర్వాత రామ కృష్ణ కృష్ణ అని బ్రహ్మానందం గారి కాంబినేషన్ ఒక క్యారెక్టర్ చేశాను. అదో గెటప్. కొంచెం ఆయనతో అనగానే చాలా ఫన్నీగా ఉంటుంది క్యారెక్టర్ కదా, ఆయన కాంబినేషన్ అనగానే. డెఫినెట్గా. ఇది కాగింది కదా, ఇప్పుడు ఇందులో పోపు గింజలు వేసుకుందాం. సో పచ్చిమిర్చి వేసుకున్నాము. జస్ట్ కొంచెం వేగాక ఇందులో ఆనియన్ పీసెస్. సో వీటిని ఇలా కొంచెం వేగనివ్వాలి. ఓకే, నా ఇంటర్వ్యూ చేసావు, వాట్ అబౌట్ యూ? బట్ నీ ఎంట్రీ ఎలా? నా ఎంట్రీ, నేను యాంకర్ కమ్ ఆర్టిస్ట్, మూవీస్ కూడా చేస్తున్నాను. ఓకే, మీ ఇంటి వంట ప్రేక్షకులకి హాసినిగా మీతో వంట చేస్తూ నాతో కబుర్లు చెప్పే అవకాశం కలిగిందంటావు. సో నీ సక్సెస్కి మెయిన్ నీ నవ్వేనా? బుట్టలో వేసేగా ఇప్పుడు వంట చేస్తున్నావు. ఆయన అంటే బుట్టలో వేయడం వేరు, చక్కగా మంచిగా మాట్లాడడం వేరు. ఓకే కదా. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఓకే, అలాగే కొంచెం కారం ఇందులోనే ఇప్పుడే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేయించాలన్నమాట. మనకి వేయిస్తే మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ అది వేగాలి. వేగిన తర్వాత ఇందులోనే కొంచెం ఇది వేసుకుందాం, కొత్తిమీర. జనరల్ కొత్తిమీర మనం గార్నిషింగ్ పైన డెకరేట్ చేస్తాం కదా, అలా వేయించేటప్పుడు వేస్తే కూడా ఆ స్మెల్ చాలా బాగుంటుంది అన్నమాట. పట్టి ఇది కొంచెం ఇలా వేగాక ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకునేది ఉంది కదా, దీన్ని ఇందులో వేసేయాలి.
అన్నీ వేసి కలిపేయాలి. మన చింతపండు పులుసు వేయాలి అందులో. సో పులుసు అనగానే చింతపండు పులుసు కంపల్సరీ యూజ్ చేస్తాం, మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి. టేస్ట్ పుల్లగా ఉంటుంది. సో ఇలా కొంచెం 2 seconds అంటే ఈ పులుపు వాటికి పట్టేలాగా. ఇప్పుడు ఇందులో ఒకటి మర్చిపోయాం మనం. ఏంటది? సాల్ట్. అది లేనిది అసలు రుచే రాదు. రుచి రాదా? సో మన టేస్ట్ తగ్గట్టు మనం కొంచెం సాల్ట్ కారం ఎక్కువ పడాలి కాబట్టి కొంచెం. ఓకే, ఇంకొంచెం అంటే మరీ చింతపండు ఎక్కువ వేసేసుకుంటే మరీ పుల్లగా అయితే నచ్చదు కదా, అందుకని కొంచెం వాటర్ మిక్స్ చేయాలి. ఓకే, జస్ట్ కొంచెం. ఇప్పుడు అలా కొంచెం 2 minutes ఉడకనిద్దాన్ని. మూత పెట్టేయమంటారా? ఉడికిపోయిందేమో చూద్దామా? చూసావా, కొత్తిమీర వేస్తే వచ్చే టేస్ట్ అది, ఆ స్మెల్ అలా వస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని బెల్లం, ఖట్టా మీఠా టేస్ట్ కోసం. ఆల్రెడీ పులిపి వేసాం, ఇప్పుడు కొంచెం అలా తీపి వేస్తే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అన్నమాట. దీనిలో డెకరేషన్కి కొంచెం గార్నిష్కి దీనికి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక వేసుకున్నాం. ఓకే, అయిపోయింది కదా? ఓకే, ఆఫ్ చేసేస్తున్నా. ఓకే, ఆఫ్ చేసి. మరి ఈ కాల్చిన వంకాయ పులుసు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇది మా అమ్మమ్మ వంట. ఓల్డ్ రెసిపీ, గోల్డ్ రెసిపీ. టేస్ట్ చేయడానికంటే ముందు ఇంకొకసారి వ్యూవర్స్కి చెప్పేద్దాం. చాలా టేస్టీ రెసిపీ కాబట్టి. ఓకే, సో కాల్చిన వంకాయ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి. కాల్చిన వంకాయ పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు, కారం, టమోటో ముక్కలు, ధనియా పౌడర్, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు గింజలు, పచ్చిమిర్చి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, బెల్లం, చింతపండు పులుసు, కొత్తిమీర. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి వంకాయల్ని కాల్చి తొక్క తీసి గుజ్జులా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని దానిలో టమోటో గుజ్జు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 5 లేదా 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత అందులో పోపు గింజలు, పచ్చిమిర్చి చీరికలు, ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత వంకాయలు, టమోటో గుజ్జు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు చింతపండు పులుసు, తగినంత ఉప్పు, కొంచెం నీళ్లు పోసి 5 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసి కలిపి బౌల్లోకి తీసుకుని కొత్తిమీర చల్లి గార్నిష్ చేసుకోవాలి. అంతే, కాల్చిన వంకాయ పులుసు వేడివేడిగా టేస్ట్ చేయడానికి రెడీ.